యొక్క లోపాలు కూడా నీకు కనిపిస్తాయి. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు దర్శనాలు కనబడతా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ బ్రతుకులు ఎలా ఉంది, ఏ సైతాను నిన్ను చుట్టూ వేస్తుంది, ఏ దురాత్మ సమూహంలో నిన్ను వెంటాడుతున్నాయని తెలియజేసేది ఏదైనా ఉందంటే దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ ఎక్కడో లేదు, నీలోనే ఉంది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఒక్కటే, నీ ఆత్మను బలపరచుకో. ఏమండి? నీ ఆత్మను బలపరచుకో. శరీరము అది ఏమవుతుందంటే చనిపోయి మట్టి పాలైపోతుంది. ఏమైపోతుంది? మన శరీరం మట్టి పాలైపోతుంది. కానీ ఆత్మ ఏమవుతుందంటే దేవుని దగ్గర చేరాలి. కానీ మనం చేసిన తప్పుల వల్ల ఈ ఆత్మ కూడా ఏమంటుకుంటుంది? మురికి అంటుకుంటుంది. ఏమంటుకుంటుంది? కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు వారు ఒక్కటే మాట చెప్తున్నారు, నువ్వు ప్రార్థన చేస్తే నీవుకున్న శోధనలు తొలగిపోతాయి. అంటే కారణం ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ఆత్మ మూలుగు నినపడతాయి. అన్నమాట. ఏమైనా పడతాయి? నీ ఆత్మ మూలుగు నినపడతాయి. అన్న ఒక రోజున ప్రార్థన చేస్తూ ఉంటే దైవ సేవకుడు వచ్చాడు. ఏలి వచ్చి దైవ సేవకుడు అంటున్నాడు, ఆమె ప్రార్థన ఏమి చేయట్లేదు, నోట్లో మూలుగుతూ ఉంటుంటే నువ్వేమైనా మందు తాగావా అంటే ద్రాక్షారసం తాగి మందిరానికి రావచ్చా అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు ఆమె ఏమని చెప్పిందంటే, అయ్యా నేను ఏ మందు తాగలేదు, ఏ ద్రాక్షారసం నేను ముట్టుకోలేదు, దేవునికి నేను వ్యతిరేకంగా ఏమి చేయలేదు, నా ఆత్మ మూలుగుతుందని. ఏమన్నా? ఆ కన్నీరు కార్చి దేవుని సన్నిధానంలో పడి ఏడ్చి అయ్యా నాకు గొడ్రాలనే నిందను పోగొట్టాయా అని దేవుని సన్నిధానంలో 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె ఆత్మ మూలుగుతుందంట. ఏం మూలుగుతుంది? ఆత్మ మూలుగుతుంది. ఆత్మ వేదన పడుతుంది. ఆ ఆత్మ ఎవరికి వినిపిస్తుంది? ఆ మాట దేవుడికి వినిపిస్తుంది. కానీ అక్కడున్న యాజకుడికి అర్థం కావట్లా. ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చి ఏంటి మౌనంగా కూర్చున్నావేంటి? నువ్వు ఏంటంటే గొనుక్కుంటున్నావేంటి? ఏమంటున్నాడు? నువ్వు ఏంటంటే గొనుక్కుంటున్నావేంటని ఆమెను ఆటంకపరుస్తుంది. ఆమె ఏమంటుందంటే, అయ్యా నేను ఏ ద్రాక్షరసము తాగలేదు, నేను దేవుని యందు నా ఆత్మ మూలుగుచున్నాను. ఇప్పుడు ఈ ఆత్మ మూలుగులు విన్న దేవుడు ఏం చేశాడు? అన్నాకి శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. మామూలు కుమారుని కాదు, రాజులను అభిషేకించే సమూయేలునిచ్చాడు. ఎవరినిచ్చాడు? సమూయేలునిచ్చాడు. రాజులే. ఆ సమూయేలు వస్తూ ఉన్నాడంటే గజ్జ వణికిపోయావు రాజులు. అమ్మో సమూయేలు వస్తున్నాడంటే మనం ఏదో తప్పు చేసాం. సమూయేలు వస్తున్నాడంటే అమ్మో ఆయన వస్తున్నాడంటే దేవుడు మనకేదో చెప్పబోతున్నాడనే భయముతో వణుకుతో అల్లాడిపోయేవాళ్ళు. రాజ్యాలు వణికిపోయాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రవక్తని, అలాంటి ఒక యాజకుని పుట్టించాడన్నమాట. ఎవరికే? హన్నాకి. ఎందుకని? మూలిగింది ఆత్మ. ఈ రోజున దేవుని వాక్యంలో ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధానంలో నువ్వు మూలగాల, నువ్వు కన్నీరు కార్చాలా. నీవు ఎంత కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, నీ హృదయంలో ఉన్న భారం తీరిపోయినప్పుడు నీ ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని స్తుతించడం మొదలు పెడుతుంది. నువ్వు దేవుని స్తుతించడం మొదలు పెడుతున్నావంటే నీ నోటి పెదాలతో స్తుతించడం కాదు, నీ ఆత్మ మూలుగులతో స్తుతించాల. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే తినటానికి తిండి లేకుండా పచ్చడి మెతుకులు పెడుతూ భయంకరమైన వెట్టి చాకరీ చేపిస్తూ ఉంటే వాళ్ళు పడుతున్న వేదనలో వాళ్ళు ఏం చేశారంటే మూలుగులు వినపడినాయి. దేవుని ఏం వినపడినాయి? మూలుగుతో దేవుని వేడుకున్నారు. నడువు నొప్పి, ఒళ్ళంతా కొరడా దెబ్బలు, ఎటు చూసిన వేదన. కనీసం ఇంత పైకి ఎత్తడానికి, నడుము పైకి ఎత్తడానికి కూడా ఒప్పుకునేవాళ్ళు. ఒకళ్ళు కాకుండా 10 మంది ఉండేవాడు ఒక మనిషి దగ్గర. ఎంతమంది? వాడు ఏ మాత్రం చిన్నగా ఇంత పని స్లోగా చేసినా సరే కొట్టేసేవాళ్ళు కొరడాలతో. చీలికిపోయేది బాధ. ముసలోళ్ళని కాదు, ముతకోళ్ళు అనేది కాదు, చిన్నపిల్లలని అందరి పని చేయాల్సిందే, అందరు వెట్టి చాకరీ చేయాల్సిందే. జీతం అనేది ఉండేది కాదు. ఉంటే ఆ పచ్చడి మెతుకులు అంటే అదే బ్రతుకు.
అంటే అట్లాంటి కఠినమైన పరిస్థితులు, జీతము కూడా ఇవ్వకుండా, భత్యము కూడా ఇవ్వకుండా వేదనకరంగా చేశారు. అందరూ ఏడిపించేశారు. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు అయ్యో మా దేవుణ్ణి వదిలేందుకు మాకు సరైన ఇబ్బంది, మాకు సరైన శిక్ష పడిందని మూలిగినప్పుడు దేవుడు ఆ స్వరాన్ని విన్నాడు. ఏమన్నాడు? దేవుడు ఆ స్వరాన్ని విని మోషేని పంపించి ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు పడుతున్న వేదన నుండి మోషే ద్వారా విడిపించేశాడు. ఈరోజు నువ్వు ఏ శ్రమలు పడుతున్నావో నాకు తెలీదు, ఏ ఇబ్బందులు పెడుతున్నావో నాకు తెలీదు, కానీ దేవుడు చూస్తున్నాడు నేను. దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు, నువ్వు చేసే మూలుగులు చూస్తున్నాడు. నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో, ఎంత నలిగిపోతున్నావో దేవుడు చూస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుడికి సమయం ఇచ్చినప్పుడు. పైన ప్రార్థన చేసి వెళ్ళి ఇలా మొక్కినంత మాత్రాన కాదు దేవుడు. నువ్వు దేవుడితో మాట్లాడే ప్రార్థన అనగా ఏంటి? దేవునితో మాట్లాడే అనుభవం. ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు రాజుతో మాట్లాడే గొప్ప అనుభవం ఏదైనా ఉందంటే అది ప్రార్థనే. దేవుని ప్రార్థన మాత్రమే. ప్రపంచాన్ని ఒక సీఎంఓ ఒక పిఎంఓ వస్తే గజగజగా వణికిపోతావు. ఏదో ఒక 2 మాటలు చెప్తాడు ఆయన వచ్చి, అమ్మ నీ పరిస్థితి ఇలా చేస్తావు అలా చేస్తావు అంటారు. దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేమైపోతావు? గజ అమ్మో సీఎం పిఎం. కానీ ప్రపంచాన్ని పరిపాలించే దేవుడే నీ ముందుకు వస్తున్నాడు. భూమి ఆకాశ సముద్ర నక్షత్రాలు సమస్తం సృష్టించిన దేవుడే నీ ముందుకు వస్తున్నాడు. ఎక్కడ 2-3 నా నామము కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పే దేవుడు కాదు. మనుషులైతే మాట తప్పుతారు, కానీ సాతాను మాట తప్పుతుంది, కానీ దేవుడు ఎన్నటికీ మాట తప్పడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక్కటే చెప్తున్నాడు, ఒక్కటే, ప్రార్థన చేయి. దేవుడు నీ ఆత్మ మూలుగులు వినాలనుకుంటున్నాడు. నీ కన్నీరంతా కార్చి నీకున్న శ్రమలన్నీ దేవునికి చెప్పుకో. 1 గంట దేవుడికి కేటాయించు. దేవుడే చెప్తున్నాడు, పేతురు 1 గడియైన మేలుకొనవలేవా, శోధనలో ప్రవేశించకుండా. అంటే నువ్వు శోధనలో వెళ్లకుండా ఉండాలంటే 1 గంట దేవుడికి కేటాయి. కన్నీరు ప్రార్థన లేదు ఈ రోజున. కన్నీటితో దేవుని అడుగుదామనే మనస్సు లేదు. ఈ రోజున పరిస్థితులు ఎలాగైపోయినంటే పైన ప్రార్థన, పైన మాటలు, పైనే. నువ్వు పై ఉంటున్నావు కాబట్టి నీ జీవితం కూడా పైనే ఉంటుంది. ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉంటావు, కనీసం దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావు. ఏదో పైన దేవుని మందిరానికి వెళ్తున్నావు, కనీసం 1 గంట నీ పిల్లల కోసం ప్రార్థన చేయలేకపోతున్నావు. ఏమైనా సమస్య వచ్చిందంటే దేవుడే చేశాడు, దేవుడి మీదకి నెట్టేస్తున్నావు. నువ్వు చేసేదేముంది? నీకు ఒక నిందని దేవుడు తొలగించాడు. నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయని దేవుడు చెప్తా ఉంటుంటే, యోబు ఉదయాన్నే లేచి తన పిల్లల కోసం ఏం చేసేవాడు? ప్రార్థన చేసావు. అందుకే సాయితాను అంటున్నాడు, నీవు వాళ్ళ చుట్టూ కంచె వేసావు కదా, ఆ కంచె తీయి, అప్పుడు నేను వెళ్తాను అన్నాడు. అంటే నీ కంచె తీయట అనుమతిని అడుగుతున్నాడు సాతాను. నీ మీదకి శోధన ఎమ్మటే రాదు, అక్కడ సాతాను అడుగుతూ ఉంటాడు. ఏం చేస్తాడు? పలానా పౌలింట్లో నేను వెళ్ళాలంటే నీకు అనుమతి ఇవి, నువ్వు కంచె తీ, అనుమతిస్తాడు దేవుడు. ఎందుకని? నా పిల్లలు నిన్ను ఓడిస్తారు. ఏం చేస్తారు? నా పిల్లలు నిన్ను ఓడిస్తారు. ఎలా? ఒక ఆయుధం మనకుంది, ప్రార్థన. ఏముంది? దేవునితో నాతో మాట్లాడతారు నా పిల్లలు, నేను వాళ్ళకి బలాన్ని ఇస్తాను, నిన్ను ఓడిస్తారు అని దేవుడు చెప్తున్నాడు సాతానుతో. కానీ ఇది సాతాను ఏమంటుంది? నీ మాట విననీయకుండా వాళ్ళ ఇంట్లో గొడవలు పెడతాను. ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఇంట్లో గొడవలు పెడతా, నీ మాట విన్నేవని నిన్ను దూషించేలాగా, నీ పిల్లలతోనే నిన్ను తిట్టించేలాగా చేస్తానని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు సాతాను. అందుకే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? యుద్ధం, వార్. మనకు ఒక యుద్ధం జరుగుతుంది, ఇంటిలోనే ఒక యుద్ధం జరుగుతుంది.
మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, అయినా గొడవలు ఎందుకు వస్తున్నాయంటే సైతాన్ ఎంటర్ అవుతున్నాడు. కారణం, వాడిని మనం జయించలేకపోతున్నాం. అది వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఏమీ లేదు, చిన్న చిన్న గొడవలే, పెద్ద గొడవలు ఏమి ఉండవు, చిన్న చిన్న గొడవలు. చెల్లి కొట్టిందని నువ్వు, అన్నయ్య కొట్టి, మీ ఇద్దరు సర్దుకుంటే ఏ గొడవ ఉండదు. కానీ సర్దుకొనివ్వడు సాతాను. నిన్ను నీ అన్నయ్య కొట్టాడు, నిన్ను గిచ్చాడు, అందుకే నువ్వు ఇలా తయారవుతున్నావు, నువ్వు కూడా వెళ్ళి కొట్టు. ఇద్దరి మధ్య గొడవ. దీనికి కారణం ఎవరు? సాతానే. మన ఇంటి దేవుడు ఎప్పుడు మనకు కలిసి ఉండాలనుకుంటాడు, కానీ సైతాన్ ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడే విడదీసేయాలనుకుంటాడు. ఈరోజున భార్య భర్తలు విడిపోతున్నారు, చిన్న చిన్న గొడవలే, ఆ చిన్న చిన్న మాటలే, నోటి నుండి బూతు మాటలు మాట్లాడటం, కోపాలను కలిగించుకోవటం, కొట్టుకోవటం. అన్యజనులు వీళ్ళు పైగా క్రైస్తవులంట, అన్యజనులు ఏం చేస్తున్నారు? అవమానం తెచ్చేస్తున్నారు, మనమే తెచ్చేస్తున్నాం. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది, అక్కడే మనమే దేవుడి నామానికి అవమానం తెస్తున్నాం. ఈ రోజున మనం మార్చుకోలేకపోతున్నాం అంటే కారణం, మన ఇంట్లో ఏమి లేదు, ప్రార్థన తక్కువైపోయింది. నువ్వు ప్రార్థన చేసే కొద్దీ నీలో ఏం జరిగిద్ది? నీలో మంచి గుణాలు ఏర్పడతాయి. ఏం ఏర్పడతాయి? నీ కోపం చల్లారిపోతుంది, ప్రేమ కలిగిన మనసు వస్తుంది, దయ కలిగిన మనసు వస్తుంది. నా భర్తే నన్ను అన్నాడులే అని నువ్వు సర్దుకుపోతావు. నా చెల్లె నన్ను అంటుందిలే, పోన్లే నా చెల్లె కానీ నువ్వు సర్దుకుపోతావు. ఎప్పుడు? నువ్వు దేవునితో గడిపినప్పుడు. కానీ నువ్వు గడపట్లేదు కాబట్టి నువ్వు ఓడిపోతున్నావు. చిన్న విషయాలకే గొడవలు, కొట్టుకోటాలు, తన్నుకోటాలు, ప్రతి నిమిషము ఇదే ప్రతి నిమిషం ఇదే జరుగుతుంది. ఒక పక్క దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు దైవ సేవకుడు, మాట్లాడుకుంటూ ఉంటాడు. అంటే దేవుడు అంటే నో. అదే ఒక అధికారి వచ్చాడు అనుకో, గజ్జ 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 వణికిపోతారు. ఒక్కొక్కరు ఇలా లైన్గా చేతులు కట్టుకొని ఏం చెప్తారు, ఏం చేస్తారు అని భయముతో వణికిపో. ఒక దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనే భయం లేదు. వాక్యం వస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనే భయం ఉండదు. ఏదో వెళ్ళామా, కూర్చున్నామా, కానికేసామా, వచ్చాము. ఈరోజున ఇలాగ దిగజారిపోతుందంటే కారణము, నువ్వు శరీరానుసారంగా ఉంటున్నావు తప్ప నీ ఆత్మ దేవుని దగ్గర లేదు. ఏం లేదు. అందుకే దేవుడు ఒక్కటే మాట చెప్పాడు. ఒక్క మాట ఏమని చెప్పాడు? ఆ మాట, ఆత్మ సిద్ధంగా ఉంది, నువ్వే చెడగొడుతున్నావు. నీలో ఉన్న ఆత్మ చెప్తూ ఉంది, నేను దేవునితో గడపాలి, నేను దేవునితో ఉండాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఈ శరీరం అంటది ఈరోజు వద్దులే, రేపు వెళ్దాం. ఈరోజు మందిరానికి ఎందుకు? దెబ్బ తగిలింది కదా. ఏంది? నాకు దెబ్బ తగిలింది కదా, మందిరానికి ఎందుకు? ఈరోజు పడుకుంటా. శరీరం